వర్తమానం మధ్యాహ్నం వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు. హైదరాబాద్లో ర్యాపిడో రైడర్ హత్య ఘటన, మహిళకు రైడ్ ఇచ్చినందుకే దాడి. హైదరాబాద్లో హోటల్లో చార్టర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్య. తెలంగాణ జల హక్కులపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన. హైదరాబాద్లో ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఒక 23 ఏళ్ల ర్యాపిడో రైడర్ను అత్యంత కిరాతకంగా హింసించి హత్య చేశారు. ఈ దారుణం లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. బాధితుడిని పి అమరేష్గా గుర్తించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన అమరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా వివరాల ప్రకారం టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక అమరేష్ను తన స్నేహితుడు ఎం రామచంద్రతో కలిసి రైల్వే స్టేషన్ సమీపంలో ఒక తాటి మద్యం దుకాణానికి వెళ్ళాడు. అనంతరం వారు ఒక పక్కకు వెళ్లారు. ఆ సమయంలో ఇద్దరు మహిళలు అమరేష్ను నిలదీశారు. తమ స్నేహితురాలికి బైక్ రైడ్ ఇచ్చినందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది తీవ్ర స్థాయిలో వివాదానికి దారితీసింది. ఆ మహిళలు ఇద్దరు పురుషులను కూడా అక్కడికి పిలిపించారు. రామచందర్ ప్రయత్నించినా వారు అమరేష్ను అరాచకంగా కొట్టారు. గుద్దులు, కాళ్లతో తన్నుతూ తీవ్రంగా హింసించారు. దాంతో అమరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో హైదరాబాద్లో ర్యాపిడో రైడర్ల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బైక్ ట్యాక్సీల పాపులారిటీ పెరుగుతున్న వేళ వీరు చాలా రిస్క్తో వీధుల్లో తిరుగుతున్నారు. ఈ హింసాత్మక ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దాడి చేసిన వారిని గుర్తించి అరెస్ట్ చేయాలని చర్యలు తీసుకుంటున్నారు. ఒకసారి ప్రభుత్వ ఉద్యోగం వదిలిపెట్టిన వ్యక్తి పని మీద ఆసక్తి లేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వ్యాఖ్య. హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న 28 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ పని మీద ఆసక్తి లేకపోవడం వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడు అని బుధవారం పోలీసులు తెలిపారు. ఈ విషాదకర ఘటన మంగళవారం రాత్రి ఓ హోటల్లో జరిగింది. అతను హీలియం గ్యాస్ను పీల్చడం ద్వారా తన జీవితానికి ముగింపు పలికినట్లు పోలీసులు వెల్లడించారు. అతను వ్రాసిన అనుమానిత సూసైడ్ నోట్లో చాలా కాలంగా ఆత్మహత్య ఆలోచనలు వచ్చేవని, చార్టర్డ్ అకౌంటెన్సీ చేసినందుకు పశ్చాత్తాపంగా ఉందని పేర్కొన్నాడు. చదువు, పని మీద తనకు ఆసక్తి లేదని, ఇది పని ఒత్తిడితో సంబంధం లేదని స్పష్టంగా రాశాడు. అధికారుల ప్రకారం అతను గతంలో ప్రభుత్వ ఉద్యోగం వదిలిపెట్టాడు. ఈ ఘటన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని రాయలసీమకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ చేపట్టిన చర్యలపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం రాజకీయ, న్యాయ పోరాటం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బనకచర్ల లింక్ ప్రాజెక్టు మరియు దాని పరిణామాలపై అఖిలపక్ష ఎంపీలతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. గోదావరి జిల్లాలో తెలంగాణకు 968 టీఎంసీ, కృష్ణా జలాల్లో 558 టీఎంసీల హక్కులు కల్పించాలి. వరద నీటిపై ఆధారపడే ఆంధ్ర ప్రాజెక్టులు తెలంగాణ హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర జలశక్తి మంత్రి, ఆర్థిక శాఖ, పర్యావరణ శాఖలతో పాటు ప్రధానిని కూడా కలుస్తామని సీఎం వెల్లడించారు. రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇతర వ్యవస్థలతో సమన్వయం చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని అన్నారు. చివరగా న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీల సహకారం అవసరమని, ఇది రాజకీయ అంశం కాదని స్పష్టం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.